నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, చెప్పండి. గురుగారు, మనకున్న మాసాలల్లోని ఈ 3 మాసాలు అనేవి చాలా ప్రత్యేకంగా తీసుకుంటారు. ఒకటి ఆషాఢ మాసము, శ్రావణ మాసము, కార్తీక మాసం. ఇంకా ఈ 3 మాసాల్లో మనం చూసుకున్నట్లయితే మాత్రానికి కార్తీక మాసం అనేది ఇంకా చాలా ప్రత్యేకంగా పూజలు చేస్తారు. కొంతమంది నోములు చేసుకుంటారు. కొంతమంది వ్రతాలు, పూజలు ఇట్లా రకరకాలుగా ఈ కార్తీక మాసంలోనే జరుగుతూ ఉంటాయి గురువుగారు. అసలు నాకు అనిపించింది ఏంటి అంటే అసలు కార్తీక మాసం యొక్క విశిష్టత ఏమిటి, అసలు దాని వెనుక ఉన్న కథ ఏమిటి అనేది దాని గురించి అయితే ఒక్కసారి మొత్తం తెలియచేయండి గురువుగారు. పండుగల్లో ఎక్కువ శాతంగా ఉన్న సాంప్రదాయం హిందూ సాంప్రదాయం. అవును, హిందూ సాంప్రదాయం. సంవత్సరంలో 13, 12 పండుగలు అయితే ఖచ్చితంగా వస్తాయి. అవును, ఒక్కొక్క నెలలో 3-4 పండుగలు వస్తాయి. ఇప్పుడు అవును, నాగుల చవితి అంటాము, పంచమి అని అంటాము, ఇలా ఎన్నో వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ మాసంలో మీరు బాగా గమనించి చూడండి, ఒక పౌర్ణమి ఉంటుంది, తర్వాత అయ్యప్ప స్వాముల దీక్షలు ఉంటాయి. అవును, ఇదే కార్తీక మాసంలో కూడా అయ్యప్ప స్వాముల దీక్ష తీసుకుంటారు. లక్ష్మీ వారాలు, లక్ష్మీమాతను పూజిస్తారు. ఈ మాసం యొక్క ప్రత్యేకతలు ఎలా వచ్చాయి అనేది చాలా మందికి తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం చాలా మట్టుకు ఉన్నది. ఈ మాసం శివమాలలు వేస్తారు ఇదే నెలలో. అసలు ఎందుకు వేస్తారు, దాని అంతరార్థాన్ని మనం తెలుసుకునే ప్రయత్నంలో చంద్రుడు కృతికా నక్షత్రం దగ్గరికి వచ్చి చేరుతాడు. ఎందుకంటే ఆయన డ్యూటీ ఒక్కొక్క నక్షత్రం దగ్గరికి రావడం చేత ఒక్కొక్క మాసం వస్తుంది. ఈ కృతికా నక్షత్రం దగ్గరికి చంద్రుడు వచ్చిన సమయంలో పరమశివుడు త్రిపురాసురులని, అంటే త్రిపుర అంటే ముగ్గురు రాక్షసులని, అంటే తండ్రి ఇద్దరు కొడుకులు, వాళ్ళు రాక్షసులు, వాళ్ళు దేవాది దేవతలని సామాన్యమైన ప్రజలను ఇబ్బంది పెడుతూ చాలా చాలా పైశాచికతమైన ఆనందాన్ని పొందుతున్నప్పుడు వారి యొక్క వరం ఏంటంటే ఈ కృతికా నక్షత్రంలోకి చంద్రుడు వచ్చిన సమయంలోనే చంపాలి అని అనేది వారి యొక్క వరం. మరి ఆ వరం ఎవరు వచ్చి చంపాలి, ఎవరైనా చంపొచ్చు ఆ నక్షత్రం వచ్చినప్పుడు, కానీ అహం లేనివాడు చంపాలి అనేది వారి కోరిక. ఎవరికైతే అహం ఉండదు, ఇప్పుడు అహం లేనివాడు ఎవడు ఉంటాడు, అందరికీ అహం ఉంటుంది, ఎవరికైనా అహం ఉంటుంది, ఏదో ఒక మూలన కొంచెం ఉంటది కదా. శివుడికి అహం లేదని రుజువు అవుతుంది. ఎలా రుజువు అయింది, శివుడికి అహం లేదు అన్న ఆలోచన మనం కొంచెం వ్యతిరేకరించి చూస్తే ఆయన గారు గరళాకంఠుడు అయ్యాడు కాబట్టి విషాన్ని తీసుకున్నాడు అంటే ఆయనకి స్వార్థం లేదు అని అర్థం. అందుకని ఆయన గారి చేతుల ద్వారా ఆయన విశ్వాచారి, అంటే విశ్వాలని ఏలుతున్న చారి. యాక్చువల్లీ శివుడి మొదటి పేరు విశ్వాచారి. అప్పటికి పెళ్లి కాదు తండ్రికి, కొన్ని రాక్షసుల సంహారణ నిమిత్తం పార్వతీమాతను పెళ్లి చేసుకున్నది, అది వేరే తరుణాలు, నేను మళ్ళీ చెప్తాను. అయితే ఆ తరుణంలో పరమశివుడు ఏం చేస్తాడంటే ఈయన గారి ఇంకా శక్తులు ఉపయోగించి వారిని ధ్వంసం, అంటే వారిని రాక్షసుల్ని సంహరించడం చేత ఆ కృతికా నక్షత్రం ఆ చంద్రుడి వచ్చిన ఆ తరుణం ఈ మాసం మొదలు కావడానికి ఒక కారణం. తరువాత శివుడు ఆ రాక్షసుల సంహరణ చేసిన తర్వాత ఇదే సమయంలో అటువైపుగా ఇదొక యుగంలో జరిగింది ఈ రాక్షస సంహరణ. ఇంకొక యుగంలో ఏం జరిగిందంటే సాగర సంగం జరుగుతూ ఉన్న సమయంలో అమృతం వస్తూ 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 ఉన్న సమయం, అమృతం అనేది ఏంటంటమ్మా ధన్వంతరి కలశంలో వస్తుంటుంది. సహజంగా ఔషధం గుణాలు అంతా ఎవరు అంటే ధన్వంతరి మాత, ధన్వంతరి ఔషధశాల, ధన్వంతరి మందులు ఇస్తున్నాం అంటారు కదా. ఈ ధన్వంతరి ఆ సమయంలో ఏమవుతుందంటే అమ్మా ధన్వంతరి కలశం బయటికి వచ్చే సమయం, నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. ధన్వంతరి అనేది మనకి పూర్వం నుంచే ఉందా? పూర్వం నుంచే ఉంది, అంటే సాగర సంగమం నుంచి ఉంది. అంటే ఇందులో ఒక్కొక్క యుగానికి మనకి ఈ యుగంలో కూడా గత ఒక 2-3 years బ్యాక్ గానీ ప్రెసెంట్ మనం చూసుకున్నా కానీ ధన్వంతరి మెడిసిన్స్ అని చెప్పేసి, ధన్వంతరి ఆయుర్వేదం అని చెప్పేసి ఇట్లా మనకి రకరకాలుగా వస్తుంది. ఇప్పుడు ధన్వంతరి అనేది ఎందుకు అంటున్నానంటమ్మా, మొదటి సత్యయుగములో జరిగిన ఒక ఆలోచన ఇది. ఎందుకంటే శివకేశవుడు అంటే శివుడు త్రిపురాసురులని సంహరించిన యుగం వేరు మళ్ళీ. కాకపోతే అన్నీ కలిపి మనం పండుగలు చేయడం చేత 4-5 రకాలుగా ఈ పండుగకు వచ్చిన అర్థం చెప్తూ ఉన్నాం మనం. ఇక్కడ త్రిపురాసురుని వధించాడని చెప్పాను కదా, ఇక్కడ సాగర సంగమం జరుగుతూ ఉన్నప్పుడు ధన్వంతరి కలశం వచ్చేటప్పుడు అమృత కలశం అనమాట. ఆ అమృత కలశం వచ్చేటప్పుడు ఆ అమృతంతో పాటు లక్ష్మీమాత వస్తుంది. ఆ సముద్రం గర్భంలో నుంచి వచ్చేటప్పుడు లక్ష్మీమాతతో పాటు లక్ష్మీమాత చెల్లి కూడా వస్తుంది బయటికి. అంటే వాళ్ళు ఎందుకు రావాలి అక్కడ అంటే ఎక్కువ శాతం అమృతం అంటే ఏంటంటమ్మా ఒక శరీరాన్ని శాశ్వతంగా యవ్వనంగా పెట్టే ఔషధం అని మనకు తెలిసిందే కదా. మరి
లక్ష్మీమాతకి ఆస్తి అంతస్తు స్థితిగతులు ఎక్కువ ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళ దగ్గరే ఉండాలి కాబట్టి ఈ అమృతంతో పాటు అయి ఉంటుంది. అలా వచ్చిన తర్వాత లక్ష్మీ స్వరూపం వచ్చాక అమ్మ చెల్లి రావడం, ఆ అమ్మ చెల్లి వచ్చిన తర్వాత అంటే లక్ష్మీమాత చెల్లి రాగానే విష్ణు మహానీయుడు అక్కడ త్రిమూర్తులు ఉంటారు. ఈ త్రిమూర్తుల్లో విష్ణువుకి అలంకరణ ఎక్కువ ఉంటుంది, బాగా గమనించాలి. ఆ అలంకరణను చూసి ఈవిడ మోహిస్తుంది. లక్ష్మీమాత చెల్లి ఎంత అందంగా ఉన్నాడు ఈయన, చూడ్డానికి వైవిధ్యంగా ఉండి ఈయన గారు దగదగదగా మెరిచిపోతున్నాడు కదా అన్న ఆ మాట లక్ష్మీమాత వింటది. చెల్లిని, నా పెనిమిటిని నీవు చూస్తున్న చూపు నేను భరించలేను, ఇకపై నీవు మొక్క వలె ఉండవలెను, ఒక మొక్కకే అర్హతని సంపాదించవలెను, ఇదే నా శాపము అని అమ్మ గట్టిగా పెట్టేస్తుంది. ఆ శాపం అక్కడికి చెల్లికి పెట్టేస్తుంది. ఆ పెట్టిన ఆ శాపము మహానీయుడు మహావిష్ణువు అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. వలదు లక్ష్మి అని అన్న సమయానికి వరం ఆవిడ అప్పటి శాపం పెట్టేస్తుంది. ఇంకా ప్రాయశ్చిత్తం ఉండదు. ఇంకా ప్రాయశ్చిత్తం ఉండకపోవడం చేత మహావిష్ణువు ఒక చిన్న ఆగ్రహాన్ని ఎలా వ్యక్తపరుస్తాడంటే, నీవు పెట్టిన ఈ శాపం నేను ఆషాఢం మొదటి రోజు నుంచి ఎక్కడైతే కార్తీక మాసం మొదటి రోజు వస్తుందో, అంటే గ్రంథాల్లో ఏం రాస్తుందంటమ్మా, ఆషాఢం మొదటి రోజు మహావిష్ణువు చాలా గాఢమైన యోగ నిద్రలోకి వెళ్తాడు. అక్కడి నుంచి ఆయన 2 నెలలు, సుమారు 2.5-3 నెలలు ఆయన మళ్ళీ కార్తీక మాసం మొదటి రోజు వరకు నిద్ర లేవాడు. ఈ రోజు నిద్ర లేస్తాడు. ఏ రోజు? మొదటి రోజు. నిద్ర లేచిన మొదటి రోజు నేను నీ చెల్లి దగ్గరికి వచ్చి ఈ కార్తీక మాసం అంతా అయిపోయే వరకే ఉంటాను అని అంటాడు. ఎందుకు ఆయన అలా అన్నాడు? అసలు లక్ష్మీమాత చెల్లి ఎవరు? తండ్రి ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, అమ్మ లక్ష్మీమాత చెల్లి వచ్చేసి తులసీమాత, తులసి చెట్టు, ఆయన పేరు కూడా తులసీమాతనే. ఈ తులసీమాత ఏం చేస్తుంది? తండ్రిని చూసి ఆశించడం చేత, శపించడం చేత తులసీమాత ఎవరింటి దగ్గర ఉంటుంది? అందరి ఇంటి కడపల దగ్గర పెట్టుకుంటారు. అలా అందరి ఇంటికి చేరుతుంది ఈవిడ. చేరిన తర్వాత ఆవిడని పూజించే విధానంలో తండ్రి మహావిష్ణువు ఇచ్చిన ఆ మాటకి ఈయన గారు తులసీమాత దగ్గరికి వెళ్తాడు. యాక్చువల్లీ తులసీమాత అనేది లక్ష్మీమాత అని అందరికీ తెలిసే, కానీ తులసీమాత వేరు లక్ష్మీమాత వేరు అనే విషయం చాలా మందికి తెలియదు. అయితే ఇక్కడ విష్ణు మహానీయుడి యొక్క భార్య లక్ష్మీమాత కావడం చేత ఈయన గారు వచ్చేసి తులసీమాత దగ్గరికి వచ్చి ఆవిడ దగ్గర ఉండడం చేత ఆ పూజ దామోదర పూజ అవుతుంది. ఈ దామోదర పూజ అనేది ఎందుకు అంటే, మనం ఎక్కువ శాతంగా తులసీమాతను గమనించి చూస్తే వాళ్ళు తులసి చెట్టు దగ్గర ఇలా దారంతో కట్టుతూ వస్తారు. ఈ పత్తితో చేసిన వస్త్రాన్ని ఇస్తారు, ఇలా చుడుతూ ఉంటారు. ఇలా చుట్టి ఆ తులసి చెట్టుకు చుట్టే పూజ చేస్తారు. ఎక్కువ శాతంగా బ్రాహ్మణులు, కొంచెం ఈ సంస్కృతి తెలిసిన వాళ్ళు చేస్తారు. అలా కొంతమంది పాటిస్తూ ఉంటారు. ఆ వస్త్రాధారణ అనేది దామోదర పూజ అంటారు. ఈ దామోదర పూజ గడప బయట తులసి దగ్గర కూర్చొని చేస్తారు. అంటే తులసమ్మ దగ్గర గడప బయట. ఎందుకంటే తులసి మాత ఉండేది బయటనే కదా, ఇంట్లో ఉండదు కదా. ఆయన ఒక్కడ వచ్చి ఉంటాడు విష్ణు మహానీయుడు, బయట అంటే అమ్మ దగ్గర బయటనే ఉంటాడు కదా. కాబట్టి ఈ దామోదరుడిని మరి ఎలా బందీ చేయాలి, దామోదరుని ఏ విధంగా రక్షించాలి అన్న ఆ పూజ. దామ ఉదరం అంటే, దామ అంటే దారం, ఉదరం అంటే నడుము. ఈ దామోదరం అనేది ఎందుకు వచ్చింది? మహావిష్ణువుని ఎందుకు బందీ చేయాలి అక్కడ అని అంటే, తల్లి యశోదామాత శ్రీకృష్ణుడు జన్మెత్తినప్పుడు బందీ చేస్తుంది కదా, తండ్రి నడుముకు కట్టి. ఆ కట్టేసినప్పుడు తండ్రి తప్పించుకుంటూ ఉంటే, కృష్ణ నువ్వు తప్పించుకోలేవు నా దగ్గర నుంచి అంటే, అమ్మ నువ్వు నన్ను కట్టలేవు అని అంటే, అమ్మ ప్రేమను చూసి ఆఖరికి కట్టబడతాడు ఆయన. ఆ కట్టబడిన ఆ తరుణంకి మహావిష్ణువు ఎక్కడికి వెళ్ళిపోకూడదని చెప్పేసి వచ్చిన ఈ 23 రోజుల్లో ఈ మాసం అంతా మనకు ఆశీర్వాద బలం ఇవ్వాలి అన్న ఆ పూజని దామోదర పూజ. తండ్రిని బందీ చేసుకున్నట్టు మనం లక్ష్మీమాతని, తులసీమాతని తండ్రిని బందీ చేసుకొని అక్కడ లక్ష్మికి సంబంధించిన కొన్ని వైవిధ్యమైన, ముఖ్యంగా చెప్పాలంటే అమ్మా లలితా సహస్రనామాలు బాగా చదువుతారు, విష్ణు సహస్రనామాలు చదువుతారు. ముఖ్యంగా అమ్మవారి పాటలు, అమ్మవారి మరి శివుడి యొక్క పాటలు ఇవన్నీ పెట్టుకొని చేస్తున్న ఈ మాసం వచ్చేసి శివకేశవుల మాసం ఇది. అక్కడ విష్ణువు ఈ విధంగా వచ్చాడు. తండ్రి రాక్షస సంహరణ చేయడం చేత ఈ మాసం ఏమైందంటమ్మా కార్తీక మాసం అవడం చేత ఇది శివకేశవుల మాసం అయింది. ఇది మాసానికి ఉన్న ఒక ప్రత్యేకత. పలు విధాల పూజలు, పలు విధాలుగా పండ్లు, పలు విధాలుగా నైవేద్యాలు, ధూపాలు, దీపాలు వారి యొక్క స్థితిగతులను పెట్టుకుంటారు. దీపం ఎందుకు పెడతారంటే, ముఖ్యంగా ఇంటికి ఇల్లాలు చాలా ముఖ్యమైనది కాబట్టి, ఆ ఇంటికి వెలుగు ఇల్లాలే కాబట్టి ఆ వెలుగు
లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆ స్వరూపాన్ని తులసి మాత దగ్గర పెట్టుకోవడమా లేకపోతే ఇంట్లో ఏదైనా మూలలో పెట్టుకోవడం అనేది కార్తీక మాసంలో మహానీయుడే భూమండలానికి దిగొస్తాడు అన్న ఆ నానుడి సాంప్రదాయపరంగా మన చేతులకు వచ్చింది. ఇదొక విషయం. దీపానికి మరో అర్థం ఏముందంటే ఈ మాసంలో ప్రత్యేకంగా చూస్తే సూర్యుడు ఏం చేస్తాడంటే ఎక్కువ శాతంగా పైన మంచు ప్రాంతం, ఈ మాసానికి ముందు పోయిన మాసం ఏంటంటే వర్షాకాల మాసం. ఎన్నో నదులు ప్యూరిఫైడ్ అయి సురక్షితమైన నీరు మనకి దొరుకుతుంది. అంటే వనమూలికల సముదాయం అనేది ఈ చెరువులలో బావుల్లో అన్ని కుండల్లో నిండిపోతాయి ఈ వర్షాలు బాగా పడి. ఇదే కాలంలో మంచుతో కప్పబడి ఉంటాడు సూర్యుడు. ఇదే కాలంలో అవును ఎక్కువ శాతంగా డిసెంబర్ నవంబర్ అంటే ఆల్మోస్ట్ మంచు. కాబట్టి ఒకప్పుడు దీపంకి ఉన్న అర్థం ఏ విధంగా చెప్పేవాళ్ళంటే అమ్మా, సూర్యరశ్మి లేకపోతే మన శరీరంలో రోగాలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అవును, అది వాస్తవం. ముఖ్యంగా స్కిన్ సంబంధించింది, కోల్డ్, కాఫ్, ఇంకేదైనా అలర్జీస్, వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఈ మంత్లో. అయితే సూర్యుడికి కప్పడ్డ మంచు 23 రోజుల వరకు పోదు, ఎందుకంటే ఈ మాసం అంతా అయిపోవాలి. కాబట్టి ఈ దీపాలు ఇంటింటా ఒక దీపం పెట్టి ఊరంతా దీపాలు, కోటి దీపాలు పెట్టి, లేదా ఒక్కొక్కరు 365 ఒత్తులు పెట్టే ఈ దీపాలు మనకి శరీరంపై ఉన్న కొన్ని ఎలాంటంటే రోగాలకు సంబంధించిన ఏదైనా బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటే ఆ వేడికి కాస్త పోతాయి. ఆ వేడి అలా 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 చంద్రుడి నుంచి సూర్యుడి వరకు చేరాలి. సూర్యుడిపై ఉన్న మంచు కూడా పోయే విధముగా దీపాలు వెలిగించాలనేది మన పెద్దలు చెప్పారు. ఇక్కడ దీపానికి ఉన్న అర్థం అది. ఆ దీపాన్ని మనం ఎలాగో ముట్టుకుంటాం చేస్తామంటే వేడే కదా. దీపం అంటే ఇప్పుడు ఇంత చిన్నగా పెడుతున్నాం కానీ ఒకప్పుడు ఇంత పెట్టేవాళ్ళు, ఇంత పెద్దగా పెట్టేవాళ్ళు. అది కొంచెం వెలుగు మొత్తం ఊరంతా అంటే ఇల్లంతా వచ్చేలా పెట్టేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు కదా. ఆ సూర్యరశ్మికి ముఖ్యమైన ఆ కారణం చేత దీపం పెట్టేవారు, అంటే రోగ నిరోధక శక్తి కదా. ఇదే మాసంలో చల్లనీళ్ళ స్నానాలు చేయడానికి గల కారణం ఏంటంటే వనమూలికల సముదాయం నీళ్ళల్లో ఉండడం వల్ల పైనుంచి వస్తాయి కదా ఫ్రెష్ ప్యూరిఫైడ్ నీళ్ళు నిలబడతాయి. కానీ ఒకప్పుడు అంటే గంగా స్నానాలే కదమ్మా, ఇప్పుడంటే బకెట్ హీటర్లు. కానీ ఒకప్పుడు బావి నుంచి తోడాలి. ఆ తరుణాన్ని శరీరం మీద రోగాలు వచ్చి కూర్చోవడం, స్నానాలు చేయకపోవడాలు, చలికి మనిషి బిగుసుకుపోవడాలు లాంటివి ఉంటాయి. కాబట్టి మనిషిని శరీరం మీద వనమూలికలు వచ్చి ఉండాలి, దానివల్ల శరీరం కాపాడబడుతుంది అనేదే చల్లనీళ్ళ స్నానం. దాన్ని చేయడానికి గల ముఖ్యమైన కారణం ఆల్రెడీ అందులో ప్యూరిఫైడ్ వాటర్స్లో అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కాబట్టి అది మన శరీరం మీదకి రావాలి, దానివల్ల మనిషి యాక్టివ్ అవుతాడు అంటారు. మీరు బాగా గమనించండి, వేడి నీళ్ళతో యాక్టివ్ కాదు కానీ చల్ల నీళ్ళు చేసుకున్న వాడు యాక్టివ్ అవుతున్నారు అంటారు. పాజిటివ్నెస్ వస్తుంది అంటే ఇది అంతరార్థం. ఇదే కాలంలో కార్తీక వనభోజనాలు కార్తీక మాసంలో ముఖ్యంగా పౌర్ణమి రోజు వెళ్తారు. దాని అంతరార్థం ఏంటంటే అమ్మ, కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడు చాలా స్పష్టంగా ఉండడం చేత అదే రోజు వన భోజనాలకు వెళ్ళడానికి గల ముఖ్యమైన కారణాలు ఏంటంటే అమ్మ, ఈ చెట్ల పైన బాగా వర్షం పడితే పడి అంతా ప్యూరిఫై అయిపోతాయి కదా. అక్కడ ఉన్న డస్ట్ అంతా క్లీన్ అయిపోయి ప్యూరిఫై అయిపోయి ఈ వనమూలికలన్నీ గ్రీన్ లీవ్స్లో ఆగిపోయి ఉంటాయి కదమ్మా. ఆ ఆగిపోయి ఉండడం చేత మనిషి ఎలాగో ఈ వారం అంతా రోగాలు, ఈ మాసం అంతా రోగాల పాలవుతాడు. కాబట్టి ఫ్రెష్ ఎయిర్ అనేది ఉండదు ఇంటి వాతావరణంలో, 4 గోడల మధ్యలో. వనభోజనాల పేరుతో ఆ రోజు నువ్వు వెళ్ళినప్పుడు ఆ పౌర్ణమి రోజు ఈ చెట్లు ఊగడాలు, ఉయ్యాల కట్టుకోవడాలు, ఆ చెట్టు కింద కాలక్షేపం చేయడాలు, కొంతమంది వైవిధ్యంగా పూజలు చేయడాలు చేసినప్పుడు ఆ పీల్చే ఊపిరి 6 నుంచి 7 గంటలు ఆ వనమూలికల సముదాయంలో ఉన్న చెట్లు 27 నక్షత్ర జాతుల చెట్లు ఉంటాయి అక్కడ. అంటే వేరే వేరే ఉంటాయి. అందులో మారేడు చెట్టు ఉంటుంది, మర్రి చెట్టు ఉంటుంది, వేప చెట్టు ఉంటుంది, రాగి చెట్టు ఉంటుంది, తులసి చెట్టు ఉంటుంది. ఎన్నో చెట్లు ఉండడం చేత అవి రాపిడి కావడం చేత మనందరం అక్కడికి పోయి అవి పీల్చుకోవడం వల్ల ఆ ఒక్క రోజు గాలి 23 రోజులు ప్యూరిఫై అవుతుంది మన శరీరానికి. ఇంత వివరంగా రాసిపెట్టిన వివరణ మన గ్రంథాలు కార్తీక మాసంలో. ఇక్కడ వరకు మనం కార్తీక మాస ప్రత్యేకతలు చెప్పినప్పుడు నెక్స్ట్ మాలలు ఎందుకు వేస్తారు? ఇదే మాసంలో మాలలు ఎక్కువగా వేసుకుంటారు. ముఖ్యంగా మాలలు వేయడానికి గల కారణాలు ఏంటంటే అమ్మా, ఈ మాసంలో కొంచెం వెనక్కి జరుగుతాం, ఒక 2 నెలల 3 నెలలకి. మాసానికి ముందు మాసం ఆషాఢం. ఆషాఢం మాసంలో
బోనాల పండగ జరిగి ఆ తర్వాత మాసంలో శ్రావణ దసరా మాసం. దసరా ఉత్సవాలు బాగా జరిగి ఆ మాసంలో అమ్మ మహిషాసురుని మర్దిస్తుంది. ఈ మహిషాసురుడిని వర్ధించిన తర్వాత అమ్మ వధించిన తర్వాత మహిషాసురుడి యొక్క తమ్ముడు అంటే వాళ్ళ చుట్టాలు వాళ్ళ చెల్లి ఏం చేస్తారంటే మా అన్నకి అవమానం జరిగి చావబడ్డాడు అని చెప్పి తీవ్రమైన తపస్సు చేస్తాడు. ఓకే. చేసి ఏం వరం పొందుతాడంటే ఆయన గారు, నేను ఒక మగ శరీరంతోని మగవాడి శరీరంతోని కలిగిన కలయికతో ఉన్న ఒక శరీరం, ఇద్దరు మగవాళ్ళు కలిస్తే పుట్టిన ఒక శరీరంతోనే నేను చావబడాలి, అది 12 సంవత్సరాల కన్యస్వామిలాగా ఉన్న వ్యక్తితోనే చావబడాలి అన్న వరాన్ని పొందుతాడు. ఓకే. ఇలా వరాన్ని పొందడం బ్రహ్మ ఏం చేస్తాడు, ఇదెక్కడ దిక్కుమాలిన వరం రా నాయన, ఇద్దరు మగవాళ్ళతో ఎవడు పుడతాడు, ఈడు అడగడం కూడా చాలా వింతగా ఉందని చెప్పేసి అటో ఇటో తికమకయ్యా 4 తలలు అటు ఇటు తిప్పుకొని నీ ఇష్టం అన్నట్టు తదాస్తు అని వెళ్ళిపోతాడు. అదొక విషయం మాట్లాడతాం. ఆయన గారు ఎవరు, ఆ రాక్షసుడి యొక్క వివరణ మళ్ళీ చెప్తాను. ఇక్కడ తండ్రి భస్మాస్మురుణ్ణి ఈ వరం ఇచ్చి, అప్పుడే ఆ భస్మాస్మురుడు ఈ తండ్రి యొక్క శరీరం పనిచేస్తుందా లేదా, ఆ వరం పనిచేస్తుందా లేదా నెత్తి మీద పెట్టే ఆ ప్రక్రియ, తండ్రినే నెత్తి మీద పెడదామని పరిగెత్తుతుంటే ఈ తండ్రి వెళ్తుంటాడు తప్పించుకునే ఆ ప్రయత్నంలో మహావిష్ణువు ఏదో జరుగుతుంది అక్కడ, పరమశివుడు పరిగెత్తడం ఏమిటి, ముల్లోకాధిపతిని ఒక దగ్గర కూర్చోమంటే అని చెప్పిన ఆ తరుణం ఏమెత్తాడంటే ఆయన గారు మోహిని రూపాన్ని ఎత్తి భస్మాసురుడిని డైవర్షన్ చేస్తాడు. అంటే మైండ్ డైవర్ట్ చేసేది మనకు తెలిసిందే కదా. భస్మాసురుడు ఏం చేస్తాడు, ఓహో ఎవరో అందగత్తి వచ్చింది, ఈవిడ సంగతి ఎందుకు చూస్తా అని శివుడిని వదిలిపెట్టి ఈయన గారు ఈవిడెంబడితే ఆయన ఒక షరతు విధిస్తాడు, నీవు నన్ను నాట్యంలో ఓడిస్తే నేను నీకు సొంతం అవుతా అని చెప్తుంది. ఓహో అంతేనా అని చెప్పేసి ఈయన గారు మొదలు పెడతాడు ఆడడం. నాట్యం ఆడి 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 భస్మాసురుడు నెత్తి మీద చేతి పెట్టుకొని భస్మం ఇలా చేస్తాడు మహావిష్ణువు మోహిని. ఈ మోహిని తెలివితేటలు, ఈ మోహిని యొక్క ఆలోచనలు చూసి ఆ పరమశివుడు మోహిస్తాడు. ఎలా మోహిస్తాడంటే, తండ్రి అక్కడికి మోహిని నాట్యం చేస్తుంటుంది కదా, ఆ నాట్యంలో తండ్రి ఈయన కూడా వచ్చి, నటరాజుడు కదా, ఈయన కూడా వచ్చి ఆవిడ యొక్క కంటిలో కంటి చూపుల్లా కదలకుండా చేసి ఆవిడతోనే నాట్యం ఆడుతూ ఉంటాడు. అంటే ఈ నయనాలు ప్రపంచాలను కదిలించే విధంగా ఆడే ఆ నేత్రాల ఆనందము అంతిమ స్థితి ఎలా ఉంటుందంటే, తండ్రి యొక్క కేశాలు ఆ మోహిని యొక్క కేశాలు రెండు ఒక దగ్గర చుట్టుకుంటాయంటమ్మా ఆడే ఆ తరుణం. ఆ అంతిమ స్థితి వచ్చినప్పుడు ఇద్దరు పడ్డ ఆనందమైన బాష్పమే ఆర్యన్ మణికంఠుడు పుట్టే స్థితి తెస్తుంది. అంటే తండ్రి ఇక్కడ శారీరకంగా కలవలేడు. చాలా మందికి తెలియదు ఏంటంటే శారీరకంగా కలిశాడు, మోహినికి పుట్టాడు, విష్ణు మహానీయుడు ఆడవాళ్ళ అవతారం ఎత్తాడు అని కొంతమంది మూర్ఖపమైన ఆలోచనలు. కానీ తండ్రి యొక్క పవిత్రమైన ఇద్దరు తండ్రులు, మహావిష్ణు మహాశివుడి యొక్క పవిత్రమైన అక్షుల నుంచి పుట్టిన వాడే అయ్యప్ప స్వామి. ఆయన అంత పవిత్రమైన మనిషి. ఆయన రక్తస్రవంతో పుట్టలేడు కాబట్టి ఆయనని పట్టుకోవడం కష్టం, అంత పవిత్రమైన వాడు. అయితే ఆ తరుణాన్ని తండ్రి 12 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు తారకాసుడిని వధిస్తాడు. ఈ మహిషాసురుని యొక్క తమ్ముడే తారకాసుడు. ఈ మహిషాసురుని అమ్మ చంపిన కోపంలో వరాన్ని పొందినవాడు తారకాసుడు. ఈ తారకాసుడిని వధించడానికి అని చెప్పేసి ఆయన పొందిన ఆ వరం తికమక ఆ వరమే ఈ యొక్క అయ్యప్ప స్వామిని పుట్టించేలా చేస్తుందమ్మా. అలా చేసిన ఆ తరుణాన్ని కొంచెం వివరంగా వెళ్తే, ఒక 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన గారిని సంహరిస్తాడు. సంహరించినప్పుడు కరెక్ట్గా 12వ నెల 12వ సంవత్సరం పడగానే పడుడే ఆయన గారు రాక్షస సంహరణ చేస్తే, ఆ విల్లు కానీ విల్లు హరివిల్లు అని ఇలా మనం పాటల్లో చూసాం కదా, అందరికీ అందని అస్త్రాలతోని బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి చంపుతాడు. చంపిన ఆ తరుణమే ఈ యొక్క ముఖ్యముగా అయ్యప్ప స్వామిల మాలలో ఆ తరుణం తర్వాత తండ్రి తెలుసుకుంటాడు, నాకు తల్లిదండ్రులు లేరు అని. అయ్యప్ప స్వామి మణికంఠుడు నాకు తల్లిదండ్రులు లేరు, ఎందుకంటే ఇద్దరు పురుషుల కలయికతో కారణ జన్ముడై పుట్టాడని. ఆయన నేను మళ్ళీ కలుస్తాను అని ఆశీర్వాద బలం తీసుకొని ఆయన వెళ్ళి కూర్చున్న కొండనే శబరిమలై కొండ. ఆ కొండ మీద కూర్చుంటాడు. వెళ్ళి అక్కడే ఎందుకు కూర్చుంటాడు అన్న విషయం కూడా కొంచెం చరిత్రలో వేరే విధంగా చెప్పబడింది. మణికంఠుడు క్రౌంచ పర్వతము అంటారు దాన్ని. అంటే చాలా మంది అంటారు కదా గురువు గారు, అయ్యప్ప స్వామి యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరుని. మళ్ళీ దాంట్లో అంతరార్థం కూడా చెప్తుంది అది. ఇది ఉంది స్టోరీ. అది ఎందుకంటే ఆయన అయ్యప్ప స్వామి 5 రూపాయలు ఎత్తుతాడు. మణికంఠ, ఆర్యన్, సుబ్రహ్మణ్యేశ్వరుడు,
ఓకే. ఇప్పుడు ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వామిది ఎందుకు ఎత్తుతాడు అని అంటే ఈయన పెళ్లి సుబ్రహ్మణ్యేశ్వర చేసుకోవడానికి. స్వామి అవతారంలోని పార్వతీ పరమేశ్వరులు. ఇప్పుడు ఈయన పెళ్లి చేసుకోవడానికి అని చెప్పేసి ఈ వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర అంటారు. వల్లి దేవత. ఈ వల్లి దేవత అంటే వీళ్ళు నాగదేవతలు. ఈ నాగదేవతలందరూ అతల వితల సుతల మహాతలలో అతలలో ఉంటారు. అతల అంటే కింద ఉన్న 6వ లోకంలో ఉంటారు. ఆ 6వ లోకం ఏలేటోడు కూడా అయ్యప్ప స్వామి, ఒక విధంగా చెప్పాలంటే అది నాగలోకం. ఆ నాగలోకానికి అల్లుడు ఎవరు మరి? అయ్యప్ప స్వామి అంటే సుబ్రహ్మణ్యం. ఈ సుబ్రహ్మణ్యం స్వామి భార్య వల్లి. వల్లి వాళ్ళ నాన్న ఎవరు? ఆయన వచ్చేసి నాగదేవతలకి రాజు. ఇలా ఉన్న తరుణాలు ఒకటి ఉన్నాయి. అయ్యప్ప స్వామిని మీరు అన్నట్టుగా చూస్తే అమ్మా ఈయన మణికంఠుడు. ఇక్కడ మణికంఠుడు. పార్వతీ పరమేశ్వరులకి ఈయన పుట్టింది మణికంఠ రూపాలలో ఉన్న ఆ రూపంలో. అయ్యప్ప స్వామికి గణేశుడికి జరిగిన వాగ్వివాదం, నువ్వు తిరగలేవు చెయ్యలేవు అన్నప్పుడు ఈ అన్నగారు అలిగి వెళ్ళిపోతారు కదా. అలిగి వెళ్ళిపోయిన ఆ పర్వతమే క్రౌంచ పర్వతం. ఆ క్రౌంచ పర్వతం ఒక యుగంలోనే శబరిమలై పర్వతం అని నేను చెప్తున్నాను. అంటే వివరణ రాసి ఉంది. ఇది ఎందుకు అలా వచ్చింది ఆ పర్వతం యొక్క వివరణ, అక్కడికి ఎందుకు వెళ్ళాడంటే అమ్మ ఆయన ఒక వ్యక్తిని ఒక స్థితిగతులకు రప్పించుకోగలగడానికని కూర్చున్నాడు అక్కడ. అలా కొద్ది రోజులు కూర్చున్నాక మరి ఆయనకంటూ ప్రత్యేకతలు రావాలి, గుర్తింపులు రావాలి కదా. అలా వచ్చిన ఆ తరుణం ఒక భక్తుడి కలలో కనబడి ఆయనకు చెప్తాడు, భక్త నీవు కోరిన 10 కోరికలలో ఒక కోరికను నియమాలు నిష్టతలు నీవు క్రమబద్ధీకరణముగా అభిషేకాలు హోమ కార్యక్రమాలు చేసి నన్ను చేరితే, నల్ల బట్టలు వేయడానికి ఏంటంటే ముఖ్యం, నల్ల బట్టలు అనేది అంతిమం. దాంట్లో ప్రొటెక్టివ్ అనేది సెక్యూరిటీ అనేది ఉండదు. అది వేసుకున్న వాళ్ళు ఏంటంటే కాషాయం బట్టల కంటే పవర్ఫుల్ మనిషిగా, అంటే అన్ని వదిలిపెట్టిన వాళ్ళు. నల్ల బట్టలు అనేదానికి చిహ్నం ఇంకోటి ఏముందంటమ్మా, అది దేన్నైనా అదుపు చేయగలదు. దాన్ని దిష్టి తీస్తారుగా, నల్లదారం కడతారుగా, మొలతాడు ఇట్లా దానికి ఉన్న అర్థాలు వేరే ఉన్నాయి. అన్నిటికీ అదొక మార్గం. అలా ఆ తండ్రి ఏం చేస్తాడమ్మా, కొండపైకి ఈ భక్తుడు కోరిక కోరి ఆ కోరికలలో ఒక కోరికని నెరవేర్చుకుంటాడు. ఆ నెరవేర్చుకున్న తర్వాత తండ్రిని అడుగుతాడు, మీరు అన్నట్టుగా 47 రోజులు 41 రోజులు నేను మండల దీక్ష వేశాను కదా, మరి ఆశీర్వాద బలం మీరు అన్నట్టుగా మీరెవరో మాకు చెప్పాలి, మరి మీ దర్శన భాగ్యం మాకు కలగాలి అన్న ఆ తరుణమే మకర జ్యోతి కనబడడం. ఈయన కనబడతాడు మొదట. ఓహో మకర జ్యోతి ఈ విధంగా కనబడ్డాడా, 14వ తారీఖు రోజు చూస్తారు కదా. ఆయన గారు గొప్పగా కోరికలు కోరుతూ గొప్ప ఆలోచన చేస్తూ ఈ రోజు తమిళనాడు నుంచి కేరళ ప్రాంతం నుంచి భారతదేశం అంతా వేసుకుంటున్నారు మాలలు. ప్రత్యేకత ఇది. ఇక్కడ పొరపాట్లు ఏం చేస్తున్నారంటే అయ్యప్ప స్వామి మాలలో కూడా అమ్మ ముఖ్యంగా రుచి శుచి శరీరంలో ఉన్న కామవాంఛలు చాలా 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 అదుపు ముఖ్యం. ఇక్కడ చాలా 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 2 పూటల బహు ఉత్తమమైన పూజ చేయవలను. ఒక పూటని భోజనం, అది సాంబారో లేకపోతే పచ్చి పులుసు సారు లాంటిది. అంటే రుచి అనేది ఇక నాలుకకి తగలకుండా చేయాలి. చేసి తండ్రికి అభిషేకాలు హోమాలు ఇంకా ఆయన గారికి చేయాల్సిన మర్యాదలు చేయాలి కదా. ఎక్కడ తండ్రి యొక్క దీక్ష విరమణ అవుతుందంటే అమ్మ ఈ రోజుల్లో అయ్యప్ప స్వామి 12 సంవత్సరాలు ఉన్న వ్యక్తి కన్యస్వామి. అంటే ఆయన శరీరంలో వీర్యం అనేది ఉత్పత్తి కాలేదు. అప్పుడు 16-14 అవుతుంది కదా. ఇక్కడైతే వీర్యం ఉత్పత్తి అవుతుందో అమ్మ శరీరంలో, ఆ మాల తండ్రి తీసుకోవడం. ఎలా అంటే మనము అంటే ఇప్పుడు చాలా పడి పూజలు పెడతారు. అందులో అంతరార్థం కూడా చెప్పాల్సిన అవసరం చాలా మందికి ఉంది. పడి పూజలు పెడతాం కదా. మనము అమితమైన భోజనం చేస్తాం. పండు పలహారాలు, కొన్ని రకాల కూరగాయలు, బగారా, వైటు ఇవన్నీ తింటాం కదా. ఇవన్నీ తింటే అమ్మ నీ శరీరంలో వీర్యం ఉత్పత్తి అవుతుంది అనేది నిదర్శనం. ఆయన చెప్పింది ఏంది? మితమైన భోజనం అమితమైన భక్తి. అంటే మితమైన భోజనం వల్ల ఉల్లిగడ్డ, అల్లము, కొన్ని కారం, ఉప్పు లాంటి నీ శరీరంలోకి పోకపోవడం వల్ల వీర్యం అనేది ఉత్పత్తి కాదు కదా తల్లి. ఇది మనం మాట్లాడుకోవడానికి చాలా వింతగా అనిపించినా కూడా చాలా మంది మిత్రులు వేస్తున్న మాలలో ప్రత్యేకత లోపించడానికి గల కారణాలు ఇవి రాసున్నాయి కూడా. ఇప్పుడు చాలా మంది గురువులు ఉన్నారు, 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి వేసే ఉన్న వాళ్ళే ఉన్నారు. కొంతమంది బాగా తాగి కూడా భక్తిలోకి వచ్చి మారిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ అయ్యప్ప స్వామి కన్యస్వామి కావడం చేత ఆ మాలకున్న ప్రత్యేకత దీక్ష విరమణ జరగకుండా ఉండడం అనేది ఎందుకు అంటే ఈ భోజన కార్యక్రమాలను అంగుహర్బాటం ఎక్కువ చేసి తినడం వల్లనే అమ్మ శరీరంలో వీర్యం ఉత్పత్తి అనేది రావడం. ఆ వీర్యం ఉత్పత్తి అయిందంటే నీకు దీక్ష విరమణ ఇవ్వడం. అది ఉత్పత్తి అయిందంటే దీక్ష విరమణ అయినట్టే. ఎందుకు ఉత్పత్తి అయింది ఇది కూడా మనం చెప్పవలసిన సమయం.
ఒక కోరిక కదా నీకు భోజనం చేయాలని, రుచికరమైన తిన్నావు కదా, మరి రుచికరమైన భోజనం వచ్చింది అని అంటే నీకు భక్తి మీద ధ్యాస పోయిందని అర్థం కదా. ఆయన ఏం చెప్పాడు, ఆ 41 రోజులు రుచికరమైన భోజనం తినడం మానేసి శుచికరమైన పూజలు చాలా ముఖ్యమైనవి, మితమైన భోజనము అమితమైన భక్తి అని చెప్పేసి ఆయన చెప్తున్నది రాసున్నాయి. చాలా మంది గురువులు కూడా చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే అమ్మా ఒకప్పుడు అలా ఉండే, ఇప్పుడు పరిస్థితుల రీత్యా భోజనాలు అయితే వివరంగా తినకుంటే ఆయనకు నీరసమో బాధ్యతలు. ఒకప్పుడు నువ్వు అన్నట్టుగా ఏంటంటే అమ్మా బాధ్యతలు అంతగా మనిషిని బాధ పెట్టకపోయేవాడు. ఒక గుడి దగ్గర కూర్చునేవాడు, అయ్యప్పో అయ్యప్పో అయ్యప్ప అనుకుంటే ఇక అయ్యప్ప స్వామి కనబడకున్నా కూడా ఈయనకి ఏం బాధ్యతలు ఉండకపోయేటి. ఒకవేళ ఉన్నా కూడా కుటుంబం అంతంత ఎక్కువ శాతంగా ఆధారపడకపోయేది. ఇప్పుడు చూడండి, పొద్దంతా పోతేనే సాయంత్రం 500 600, మరి 600 700 రాకపోతే మరి భర్తను నమ్ముకున్న ఆ భార్య ఏం కావాలి, ఆ పిల్లలు ఏం కావాలి. కాబట్టి ఇది పొరపాటాన్ని కూడా అనలేము. కాకపోతే ఏంటంటే అమ్మా ఈ భక్తిలో ముఖ్యంగా తారా సత్యం అనేది తెలుసుకోవడం కూడా ముఖ్యమైనది. ఒక శివభక్తుడిని నేను. అయ్యప్ప స్వామి యొక్క విషయ వివరణలు చెప్పాల్సిన సమయం ఇప్పుడు మీరు పిలిచారు కాబట్టి మేము చెప్పాం. కలిసిన ప్రతి ఒక్కరికి ఏమయ్యాను తక్కువ తినాలే, లేకపోతే నీ శరీరంలో ఇట్లా అవుతుంది చెప్పలేం. కాబట్టి ఈ పొరపాట్లు తెలుసుకోవడం అనేది కూడా శాస్త్ర గ్రంథంలో అవసరం. మన సంప్రదాయంలో పొరపాట్లు ఎక్కడ జరగవు తల్లి, పాటించడంలోనే జరుగుతాయి. అవన్నీ బలంగా రాసి ఉన్నాయి. కాబట్టి ఈ మాస ప్రత్యేకతలు చూస్తే మహాశివుడు త్రిపురాసురులను వధించాడు, విష్ణువు దామోదరుల పూజల చేత పూజను అందుకున్నాడు. అంటే మహావిష్ణువు శివుడు శివకేశవుల పూజ అందుకున్నాడు. కార్తీక మాసాల దీపాల ప్రత్యేకత ఎందుకు పెట్టాలన్న విషయం ఒకటి, లక్ష్మీ స్వరూపం. అయ్యప్ప మాలలు ఎందుకు వేస్తారు, శివమాలలు ఎందుకు వేస్తారు అంటే వనమూలికల సముదాయాల చేత శరీరాలు శుద్ధపడి ఆ తర్వాత రోగ నిరోధక శక్తి కోసం అని దీపాలు పెడుతున్న ఆ తరుణమే చల్లటి చలిలో కూడా భక్తులు నిశ్చలంగా ఉండి ఒక చిత్తశుద్ధితో తండ్రిని చేరుకోవడమే అంతరార్థం. ఇలాంటి వివరణలు ఉన్న ఈ మాసం నిజంగా ప్రత్యేకమైన మాసమే. కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకమైంది, ఎందుకు వివరంగా ఉందంటే ఇది మాసమే దేవుళ్ళది కదా, పూజలు ఎక్కువ అవుతాయి కదా, భూమండలానికి ఎందరో వస్తారు కదా, సముద్ర స్నానాలు ఉన్నాయి. ఈసారి మనకి ఈ మాసాల్లో ప్రత్యేకత ఏంటంటే మన దగ్గర మేళ కుంభమేళ ఉంది ఈసారి. ఇంకా ఎంతో ప్రత్యేకత, ఎంతో మంచి. ఇప్పుడు మనకి ఖచ్చితంగా మనకి ఏంటంటే అమ్మా పుష్కరాలు ఉన్నాయి. ఈ పుష్కరాలు అంటే కుంభమేళనే అయితే ఈ కుంభమేళ అంటే ఎంతో పవిత్రం, ఈ మాసంలో పవిత్రం, ఈ సంవత్సరం రావడం పవిత్రం. కాబట్టి అలాంటి పవిత్రమైన రోజుల్ని ఇంకా పవిత్రం చేసుకోవడానికి నియమ నిబంధనలు చెప్పాల్సిన స్థితి ఈరోజు మీరు ఏర్పరిచారు. ఓకే గురుగారు, అలాగే ఏంటంటే ఈ కార్తీక మాసంలోనే అంటే కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి ముగింపు వరకు కూడా దీపం అనేది ముందు మనం దేవుడి ఫోటో దగ్గర కన్నా ముందుగా తీసుకెళ్లి మనం తులసి మాత దగ్గరికి దీపం వెలిగిస్తాం. ఎందుకలా అంటారు గురుగారు? ఇప్పుడు దీపం పెట్టే ప్రక్రియ కూడా అమ్మా తులసి మాత మొక్కలాగా అలిగిపోయింది. తండ్రి అమ్మ వరం ఇచ్చడం, అమ్మ శాపం పెట్టడం. కాబట్టి ఇక్కడ మనం దీపం పెట్టేది తులసి మాతకి కాదు, ఇక్కడ దీపం పెట్టేది మహావిష్ణువుకి. ఎందుకంటే అమ్మ దగ్గరికి ఆయన వస్తాడని చెప్పిండు కదా, నేను వచ్చి ఉంటాను ఈ మాసం అంతా అని. ఆ అమ్మ దగ్గరికి రావడం చేత, ఆ మాసం ప్రత్యేకత ఉండడం చేత దామోదరుల పూజలు చేసినప్పుడు లక్ష్మీమాత కూడా ఉంటుంది అక్కడ. లక్ష్మీమాత ఉంటుంది, తులసిమాత ఉంటుంది, మహావిష్ణువు ఉండడం చేత దీపమే ఎందుకు పెడతారని అంటే అమ్మ మరి ఇల్లాలు ఇంటికి దీపం కాబట్టి, ఆ ఇల్లాలు సౌభాగ్యవతి కాబట్టి ఆయురారోగ్యాలు కుటుంబం యొక్క నైవేద్య మన ధూప దీప నైవేద్యాలు అమ్మకు పెట్టి ఆ కుటుంబం సౌభాగ్యంగా వెలగాలని చెప్పి పెట్టడం ముఖ్య ఉద్దేశం. ఇక్కడ దీపం పెట్టాలి అని అన్నదానికల్లా ఇంకా వేరే 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 వివరణలే అవసరం లేదు. ఇంటికి దీపం ఎవరు అంటే ఆడది. ఆ ఆడది ఎవరు అని అంటే మనం మాట్లాడుకుంటే అమ్మ కావచ్చు, భార్య కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు. వీళ్ళు మనమే ఎందుకు పెట్టాలంటే వచ్చింది అమ్మ కాబట్టి. ఆ అమ్మ మనకి ధనం ఇస్తుంది, ఇదం ఇస్తుంది. జగత్తులో ఆవిడకున్న గౌరవం వేరే కాబట్టి కనీసం ఈ 23 రోజులను అమ్మకి మనం ఇచ్చే గౌరవమే మీరన్న పండుగ. కొన్ని ఏరియాలో ఎలా చేస్తారంటే అమ్మ ఈ మాసంలో దీపావళి అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు దీపావళి తర్వాత కూడా 2-3 రోజులు బొమ్మల కొలువులు ఇంట్లోనే ఉంటాయి. కొందరు ఏం చేస్తారు, దీపావళికి ముందు ధనత్రయోదశి నుంచి ఈ నరక చతుర్దశి అంటే ఈ చతుర్దశి వరకు 5 రోజుల బొమ్మల కొలువులు పెట్టుకుంటారు. ఇలాంటి బొమ్మల కొలువులు వెనకాల ఏంటంటే దీపావళి వచ్చేసి 5వ రోజు అవుతే ఆ 5వ రోజు నెక్స్ట్ డే వచ్చేసి ఈ యొక్క కార్తీక మాసాలు మొదలు కావడం చేత అమ్మ ఇంటికి వస్తుంది కదా అన్న గౌరవంలో కొంతమంది పెట్టుకునే ప్రక్రియ బొమ్మల కొలువు. దీంట్లో ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు దీపాలు శాస్త్రీయంగా కాకుండా సైన్స్ పరంగా మాట్లాడితేనేమో దాని యొక్క హీట్ శరీరానికి రావడం, సూర్యరశ్మి లేకపోవడం,
దానివల్ల ఆరోగ్యం కాపాడడం అనేది కూడా రుజువు చేయబడింది సో సైన్స్ పరంగా. సైన్స్ పరంగా. ఓకే. అది తల్లి. ఓకే గురుగారు, కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటి? ఈ కార్తీక మాసంలోనే ఎందుకు అయ్యప్ప స్వామి మాలలు వేసుకుంటారు, అలాగే చన్నీళ్ళ స్నానం కూడా ఎందుకు ఈ మాసం నుంచే చేస్తారు అనే వాటన్నిటి గురించి అయితే మాకు వివరించారు. నమస్కారం గురుగారు. నమస్కారం.